Okay ma, now we see the next problem in the same topic, which is complex Fourier series. Find the complex form of the Fourier series of f of x is equal to e power minus x for minus 1 less than or equal to x less than or equal to 1. Okay, in last problem we have minus L to L, but here minus 1 to 1. That means in place of L we have given 1. This is L, this is 1. Now in previous problem we take L, but here in place of L we have given 1. అంటే minus LL కాకుండా minus 1 1 ఇచ్చినారు. So see the solution. The complex Fourier series of f of x in minus 1 1 is f of x is equal to sigma n is equal to minus infinity to infinity cn e power I n pi x by L. L ప్లేస్ లో ఫైనల్ గా మనం 1 సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే e పవర్ I n pi x అవుతుంది. ఓకే, వాట్ ఈస్ cn? cn is 1 by L. Okay, that is now the formula for cn is 1 by 2L integral minus L to L, but L is 1 కాబట్టి 1 by 2L means 2 into 1, 1 by 2 integral minus 1 to 1 e power minus x e power minus I n pi x by L ఉండాలి, అంటే by 1 అనమాట. by 1 వేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ integral 1 by 2 integral minus 1 to 1 e power, here you see ma, minus x into e power minus I n x. సో రెండిట్లో xలు ఉన్నాయి, రెండిట్లో 1లు ఉన్నాయి. మనం e పవర్ a ఇంటూ e పవర్ b అంటే e పవర్ a ప్లస్ b యాడ్ చేస్తాం పవర్స్ ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఐ ఎన్ పై ఎక్స్. సో రెండిట్లో మైనస్ కామన్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ కామన్ ఎక్స్ కామన్, then we have e power 1 is there, 1 plus minus పోయింది x పోయిందమ్మా, I n పై ఉంది ఇక్కడ. సో e power minus 1 plus I n పై dx. Okay, now you see here ma, this is in the form of integral e power minus ax dx. This integral is equal to e power minus ax by minus a అవ్వాలి, e power minus ax by minus a. Now it can be written as 1 by 2 e power ఎలా ఉందో అలాగే minus ax by minus a లాగా రావాలి, అలాగే రాసాం. నౌ యూ అప్లై లిమిట్స్, మైనస్ 1 to 1 లిమిట్స్. ఓకే, అప్లై. నౌ 1 by 2 ఈజ్ కాన్స్టెంట్, హియర్ మైనస్ ఈజ్ దేర్, మైనస్ ఫర్ న్యూమరేటర్ డినామినేటర్ ఈజ్ దేర్ ఎనీ మైనస్, బ్రింగ్ అవుట్ సైడ్, అంటే టోటల్గా మైనస్ అవుతుంది వాల్యూ. ఓకే, మైనస్ 1 by 2 అండ్ బ్రింగ్ దిస్ వన్ ఆల్సో, 1 ప్లస్ we get minus 1 by 2 same 1 plus I n pi e power, first apply 1 minus 1 plus I n pi into 1, okay, same minus 1 plus I n pi, then minus 1. Now minus lower limit కోసం minus e power minus 1 plus I n pi into minus 1, అంటే minus into minus 1 కాబట్టి e power 1 plus I n pi అయింది. Then you get 1 by 2 సేమ్ ఈ వాల్యూస్ ఇలాగే రాసాం. ఇది వచ్చేసి సి హియర్ మా 1 by 1 ప్లస్ ఐఎక్స్ లాగుంది కదా, 1 by 1 ప్లస్ ఐఎక్స్ అంటే ఇన్ డినామినేటర్ వీ హ్యావ్ కాంప్లెక్స్ నెంబర్. రేషనలైజ్ దిస్, రేషనలైజ్ మీన్స్ వీ హ్యావ్ 1 by 1 ప్లస్ ఐఎన్ పై, అంటే 1 ప్లస్ 1 by 1 ప్లస్ ఐ తీటా ఉంటే దీన్ని రేషనలైజ్ చేయడం అంటే 1 ప్లస్ ఐ తీటాతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కాన్జుగేట్ మీన్స్ మైనస్, మధ్యలో మైనస్ ఉండేటట్టు న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై. దెన్ యూ గెట్ 1 మైనస్ ఐఎన్ పై ఇన్ న్యూమరేటర్, హియర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్, మైనస్ ఐ స్క్వేర్ మీన్స్ ప్లస్ 1 కాబట్టి 1 ప్లస్ 1 ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్. నా రేషనలైజ్ చేసాము అని అర్థం. కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ 1 by 1 plus I n pi, in place of 1 by 1 plus I n pi you write 1 minus I n pi by 1 plus n square pi square, that's it. అదే రాసాము. సేమ్ 1 by 2. Now see here e power here minus is there ma, మైనస్ ఉంది ఇక్కడ, కింద స్టెప్లో మైనస్ లేదు అంటే మైనస్ని మల్టిప్లై చేయండి, మైనస్తో మల్టిప్లికేషన్ చేసేయండి, మైనస్ ఇంటూ దిస్ 1 మైనస్ అవుతుంది అంటే ఈ టర్మ్, minus into this term.
అంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసేసాం నెక్స్ట్ స్టెప్లో, అంటే మైనస్తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి మైనస్ ఉన్న టర్మ్ ప్లస్ టర్మ్గా మారింది. ఇక్కడ ఈ ముందు మైనస్ లేదు, అది మైనస్ ఉంది, ఈ ముందు. ఓకే, we get this one. Now it can be written as 1/2 1 minus in pi by 1 plus pi square n square. This means e power 1 into e power in pi minus e power minus 1 into e power minus n minus in pi. Already in last problem we see, here also I note ma, e power plus in pi unna minus 1 whole power n plus 0 అవుతుంది, మైనస్ in pi ఉంటే మైనస్ 0 అవుతుంది. ఎందుకని? e పవర్ in pi మీన్స్ cos n pi ప్లస్ i sin n pi, i sin n pi 0 కాబట్టి cos n pi ప్లేస్లో మైనస్ 1 హోల్ పవర్ n వచ్చింది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ e పవర్ in pi you put minus 1 whole power n. In place of e power minus in pi also put e power minus n. So these both values are same. minus 1 whole power n దీనిలో ఉంది, దీనిలో ఉంది, కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఇంకేం మిగిలింది ఇక్కడ? e minus e inverse. Now this step can be written as 1/2, this see here ma, 1/2 into this value into minus 1 whole power n into e power minus 1. Now it can be written as 1/2, okay, minus 1 whole power n, right? Then this one 1 minus in pi by 1 plus pi square n square. What about this? e power 1 అనుకోండి, e power 1 minus e power minus 1 which is 2 sin h1. Now e power 1 minus e power minus 1 is 2 sin h1. This is cn, this is cn. Now what is the complex Fourier series of f of x in minus 1 1? That is equation 1. Now 1 implies series substitution, f of x is equal to sigma n is equal to minus infinity to infinity. In place of cn you substitute this, in place of this you substitute this. 1/2 ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 2 మా క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, cnలో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినట్లు. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిమైనింగ్? cn minus 1 whole power n 1 minus in pi by 1 plus pi square n square sin h1. This is cn into ఏముంది? e power I minus in pi x. Now sin h1 e power in pi x. How can we get n pi x? in pi x by l ప్లేస్లో 1 కాబట్టి cn into e power in pi x. ఓకే, c1 ఇక్కడ దాకా c1 e power in pi x. So this is the required complex Fourier series of given function f of x in the interval minus 1 1. Okay ma, this is the end of unit 4. Once I repeat which topics we covered in this unit. First we see the formulae, then we done the problems on Fourier series in the interval minus pi by 0 to pi, full range series. Then half range series means in the interval 0 pi, in the interval 0 pi. Half range means half range sine series, half range cosine series. Then the Fourier series in the arbitrary interval. Arbitrary interval means the interval is minus LL or 0 to L. Okay, in arbitrary intervals L may be 1 or 2 or 3 or any one, and other than minus pi by 0 to pi, that intervals are called arbitrary intervals. Then we saw the Fourier series for even and odd functions. Fourier series for even and odd functions. Then we see the Fourier series in the at the point of discontinuity. At the point of discontinuity, that means interval is break at 0 or any point. Next we see the Parshall's formula. Then we see last topic is complex Fourier series. Okay, we have covered. Frequently in this unit we use integral u dv is equal to uv minus integral v du, and also integral cos nx dx, that is sin nx by n. Also integral sin nx dx, that is minus cos nx by n. Okay, frequently we use these formulas. Carefully you see that formula and follow this. Okay, okay ma, this is end of unit 4.